హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? నా స్టైల్‌లో నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టుకుంటానో చూసేద్దాం పదండి. ముందుగా నిమ్మకాయల్ని శుభ్రంగా కడుక్కొని, తేమ లేకుండా పక్కన పెట్టేసుకొని, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇక్కడ ఈ ముక్కల్ని బాయిల్ చేసుకుంటున్నాననమాట. దాంట్లో ఉండే నీరే ఈ విధంగా మొత్తం పొంగులాగా వచ్చేస్తే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మకాయల క్వాంటిటీకి మనం అనేది సాల్ట్ అనేది యాడ్ చేయాలనమాట. నేనైతే ఇక్కడ కల్లు ఉప్పు అనేది యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కల్లుప్పు అంతా కరిగిన తర్వాత కారం వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారాన్ని బాగా కలిపేసుకోండి. ఒకసారి ఇప్పుడే టేస్ట్ ఏమన్నా ఉంటే చూసుకోండి, లేదా మళ్ళీ అయినా చూసుకోవచ్చు మనం తిరగమాత వేసుకొని ఊరిన తర్వాత. ఇదంతా ఒక ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను ఒక బౌల్లోకి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు అలాగే ఎండుమిర్చి బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ ఊరగాయలో వేసుకొని కలుపుకోవడమే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పెడితే ఊరగాయ చాలా రోజులు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.